ఫిర్యాదే ఆలస్యం వల సిద్ధం. ఏసీబీ మీరు ఎవరైనా లంచం అడిగితే కంప్లైంట్ చేయడమే ఆలస్యం, ఏసీబీ రెడీగా ఉందట వాళ్ళని పట్టుకోవడానికి. సో అదే ఈ వార్త. అవినీతిపై పెరుగుతున్న కేసులు, దూకుడు పెంచిన అవినీతి నిరోధక శాఖ ఏసీబీ 2.5 నెలల్లోనే 67 మందిని అరెస్ట్ చేసిరట. ఇది ఒక రకంగా గొప్ప విషయమే, కానీ కేసులన్నీ ఏమవుతున్నాయి అన్నది ఒకటి. రెండోది అయినా కూడా ఎందుకు ఆగట్లే రెండు. మూడోది ఇప్పుడు కింది స్థాయిలో ఉన్న ఒక అధికారిని మీరు ఆ ఏసీబీ దాంట్లో ట్రాప్ చేస్తున్నారు, కానీ ఆ అధికారి ఆ డబ్బులను కేవలం తను మాత్రమే వాడుకుంటాడా? ఒకవేళ ఆ డబ్బులు దొరక్కపోతే పై స్థాయిలో ఉన్న అధికారులకు ఆ డబ్బులు పోవట్లేదా? ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉన్నది, ఎవడో ఒకరిని అవుట్ సోర్సింగ్ ఉన్న అక్కడ పెడతారు, మొత్తం వ్యవస్థ అంతా అక్కడి నుంచే అందరికీ సప్లై అవుతాయి. మరి ఆ పైన ఉన్నోళ్ళు కూడా అవినీతికి పాల్పడ్డట్టే కదా. దీన్ని కూడా ఛేదించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీస్ ఉన్నది, కలెక్టరేట్ ఆఫీసులో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో దందా చేస్తారు. అది ఏడు దాకా పోతుంది, అవినీతి ఏడు దాకా పంచుకుంటాం అంతా. సో దీనికి అడ్డుకట్ట వేయకుండా కింద ఉన్న వాళ్ళని ఒకరిద్దరిని పట్టుకున్నంత మాత్రాన్ని అవినీతి ఆగడానికి అవకాశం ఉండదు. ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మనం మొన్న రవాణా శాఖలో చూసినాం, ఏసీబీ రైడ్స్ తర్వాత ఇప్పుడు కొత్తగా స్టాప్లర్ కలర్ బట్టి అవినీతి అట. అంటే ఆ స్టాప్లర్ కలర్ పిన్ను, ఇప్పుడు గ్రీన్ కలర్ పిన్ అని ఇవాళ సెలెక్ట్ చేస్తారు కలర్ని. ఆ గ్రీన్ కలర్ ఫైల్ వచ్చిందంటే ఓహో ఇది దీనివల్ల మనకు డబ్బులు వస్తాయని టకటక సైన్ పెట్టేస్తారు. ఇక నార్మల్ కలర్ పిన్ వచ్చింది అనుకోండి, ఓ ఇది దీని డబ్బులు ఇవ్వలేదు వీడు అని చెప్పి ఆ ఫైల్ని డిలీట్ చేస్తారు. సో కొత్త పుంతలు దొక్కుతున్నది అనమాట. ఇగో నమోదైన కేసులు, ఏసీబీ నమోదైన కేసులు ఎంతమంది దొరికిరంటే, ఈ బ్లూ కలర్ ఏమో కేసులు, ఇదేమో అరెస్ట్ అయిన వాళ్ళు. జనవరిలో 19 కేసులు అయినాయి, 17 మందిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరిలో 17 కేసులు అయినాయి, 23 మందిని అరెస్ట్ చేశారు. మార్చిలో 15 మందిని కేసులు అయినాయి, 15 మందిని అరెస్ట్ చేశారు. ఏప్రిల్లో 20 మందిని అరెస్ట్ చేశారు. మేలో 25 మంది, జూన్లో 25 మంది, జూలై 18వ తేదీ వరకు 17 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 140 కేసులు అయినాయి, 142 అరెస్టులు అయినాయి. అంటే ఒక్కొక్క కేసులో ఇద్దరిద్దరు దొరుకుతారు కదా, అందుకే కేసుల సంఖ్య 140, అరెస్ట్ అయిన వాళ్ళు 142. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ప్రజలు బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సగటున రోజుకి 50కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఏసీబీ అధికారులు కూడా దాడుల విషయంలో వెనుకాడట్లేదు. ఈ ఏడాది మొదట్లో సగటున 2 రోజులకు ఒక కేసు నమోదు కాగా 6 నెలల తర్వాత రోజుకు ఒక కేసు నమోదవుతోంది. దాంతో ఈ ఏడాది ఇప్పటికే గత సంవత్సరం మొత్తంగా నమోదైన కేసుల సంఖ్యకు దాదాపు చేరుకోవడం గమనార్హం. అంటే లాస్ట్ ఇయర్ ఎన్నైతే కేసులు దొరికినాయో, ఎంతమంది అయితే అరెస్ట్ చేసిరో అది జూలై నాటికే కంప్లీట్ అయిందనమాట. ఇదే దూకుడు కొనసాగితే ఏడాది చివరికల్లా ఏసీబీ నమోదు చేసిన కేసుల సంఖ్య రికార్డ్ స్థాయిలో 300కు చేరే అవకాశం ఉందట. లంచం డిమాండ్ చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే వివరాలు ఆరా తీసి ఆ ప్రభుత్వ ఉద్యోగిని వలపన్ని పట్టుకోవడం ఏసీబీ విధుల్లో ప్రధానమైంది. ప్రజలకు తక్షణ ఊరట కలిగించేవి. లంచం డిమాండ్ చేస్తే దొరికిపోతామన్న భయాన్ని ఉద్యోగుల్లో కల్పించేవి ఈ ట్రాప్ కేసులే. గతంలో ఫలానా ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తున్నాడన్న ఫిర్యాదు వస్తే తదనుగుణంగా ఏసీబీ అధికారులు స్పందించడంలో కొంత తాత్సారం జరిగేదట. ఇవాళ అలాంటిది లేకుండా ఫటాఫట్గానే చేస్తున్నారు. ఏసీబీ వాళ్ళకు చిక్కి పారిపోయినట. 50,000 తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి పరార్. సో ఇట్లా ఏసీబీ కొంత దూకుడు పెంచింది, మంచిదే ఇది. కానీ అందరినీ పట్టాలా, అసలు పైన ఉన్న వాడిని పట్టాలా.